హాయ్ ఫ్రెండ్స్, చంద్రుని మీద ల్యాండ్ అయ్యే 14 నెలల ముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ల్యాండ్ ఎలా అవ్వాలో అని భూమి మీదే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫ్లాప్ అయింది. ఈ ప్రోటోటైప్ని ల్యాండ్ చేయడంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫెయిల్ అయ్యాడు. అదృష్టం కొద్దీ చివరి క్షణంలో బ్రతికి బయటపడ్డాడు. కానీ తర్వాత అపోలో 11 మిషన్ మూన్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. భూమి మీదనే సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు, మరి మూన్ మీద ఎలా ల్యాండ్ అవ్వగలిగింది అని కాన్స్పిరసీ థియరిస్టులు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద ల్యాండ్ అయి 54 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈ రోజుకి కూడా చాలామంది మూన్ ల్యాండింగ్ని ఫేక్ అని అంటున్నారు. నాసా మరియు అమెరికన్ గవర్నమెంట్ కలిసి మూన్ ల్యాండింగ్ని ఆర్టిఫిషియల్గా సృష్టించాయని అంటున్నారు. అయితే ఈ కాన్స్పిరసీ థియరీస్లో కూడా సరైన విషయం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాన్స్పిరసీ థియరీలు చాలా లాజికల్గా ఉంటాయి. వాటిని గమనిస్తే నిజంగా నాసా మూన్ ల్యాండింగ్ చేసిందా అని డౌట్ క్రియేట్ అవుతుంది. అమెరికాకి చెందిన ఏరియా 51లో ఫేక్ మూన్ ల్యాండింగ్ని షూట్ చేశారు అని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. 2002లో మూన్ ల్యాండింగ్ని ఫేక్ అని నమ్మిన బార్ట్ సిబ్లర్ అనే వ్యక్తి అపోలో 11 ఆస్ట్రోనాట్ ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్ని మీడియా ముందు కొన్ని తలతిక్కల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు ఎడ్విన్కి కోపం వచ్చి బార్ట్ మూతి పగలగొట్టాడు. ఆ తర్వాత నుంచి మూన్ ల్యాండింగ్ మీద ఎన్నో థియరీస్ బయటకొచ్చాయి. మూన్ మీద ల్యాండ్ అయిన బజ్ ఆల్డ్రిన్కి బార్ట్ చెప్పిన నిజాన్ని జీర్ణించుకోలేక కోపం వచ్చిందని మీడియా స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది. నాసా యొక్క మూన్ ల్యాండింగ్ నిజమేనా, లేదా సోవియట్ యూనియన్ పైన పైచేయి సాధించడం కోసం అమెరికా ఏదైనా సీక్రెట్గా ప్లాన్ చేసిందా? సోవియట్ యూనియన్ అమెరికాల యొక్క కోల్డ్ వార్లో భాగంగా స్పేస్ రేస్లో సోవియట్ యూనియన్నే మొదటిసారి స్పేస్లోకి శాటిలైట్ని పంపించింది. మూన్ మీదకి కూడా మొదటి మిషన్ను సోవియట్ యూనియన్ పంపింది. కానీ మూన్ మీదకి మనుషుల్ని మాత్రం ఒక్కసారి కూడా పంపించలేదు. అందుకు కారణం ఏమై ఉంటుంది? కానీ నాసా మాత్రం ఇప్పటికే 6 సార్లు మూన్ ల్యాండింగ్ చేయగలిగింది. మూన్ మీద ఫోటోగ్రాఫ్స్ తీసిన ఈ కెమెరా గురించి ప్రజలకి చాలా సందేహాలున్నాయి. మాథ్యూ అలెన్ అనే వ్యక్తి ఒక ఫోటోగ్రాఫర్. ఈ కెమెరా గురించి ఆయనకి బాగా తెలుసు. ఈయన ఏం చెప్పాడంటే, మూన్ మీద ఇంత కాంప్లికేటెడ్ కెమెరాని ఆస్ట్రోనాట్స్ ఎలా ఉపయోగించారో నాకు అర్థం కావడం లేదు. స్పేస్ సూట్ లోపల నుంచి ఇలాంటి ఒక కెమెరాతో ఫొటోస్ క్యాప్చర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే స్పేస్ సూట్ నార్మల్గా కూడా ఫుల్ ప్రెజరైజ్డ్గా ఉంటుంది. సూట్ లోపల గాలి ఎక్కువగా ఉండడం వల్ల చేతుల వేళ్లు ప్రిసైజ్గా మూవ్ చేయలేరు. అది సాధ్యం కాదు. కాన్స్పిరసీ థియరిస్ట్ రాల్ఫ్ రెయిన్ అనే ఒక వ్యక్తి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్లో ఆయన ఆస్ట్రోనాట్స్ గ్లౌస్ వేసుకుని ఒక కంటైనర్ లోపల పెట్టాడు. ముందు తన చెయ్యి వేళ్లని ఫ్రీగా మూవ్ చేయగలిగాడు. తర్వాత కంప్రెషర్ సహాయంతో కంటైనర్లో ఉన్న గాలినంతా రిమూవ్ చేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేశారు. అప్పుడు వ్యాక్యూమ్ ఛాంబర్ చెయ్యిని మూవ్ చేయడం చాలా కష్టమైంది. ఇలాంటి కండిషన్స్లో కెమెరాని ఆపరేట్ చేయడం పాసిబుల్ కాదు అని ఆయన చెప్పారు. ఒకవేళ ఇది నిజమైతే మూన్ మీద అంత షార్ప్ ఇమేజ్ని ఎలా తీయగలిగారు? ఏరోస్పేస్ ఇంజనీర్ జే వ్యాండ్లీ ఏం చెప్పారంటే, మూన్ మీద వాడిన కెమెరా పేరు హ్యాసెల్బ్లాడ్ 500 EL. దీన్ని లూనార్ మిషన్స్ కోసం స్పెషల్గా మాడిఫై చేశారు. అందువల్ల కెమెరా ఆస్ట్రోనాట్ సూట్లో కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల కెమెరాని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ఆ కెమెరాలో షట్టర్ బటన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందువల్ల గ్లౌజ్ వేసుకుని ఆస్ట్రోనాట్స్ ఈజీగా ప్రెస్ చేయగలుగుతారు. ఫోకస్ రింగ్ని కూడా గ్లౌజ్ ప్రకారం మోడిఫై చేయడం జరిగింది. ఆస్ట్రోనాట్స్ భూమి మీద ఉన్నప్పుడే కెమెరా యూసేజ్ గురించి ప్రాక్టీస్ చేశారు. మూన్ మీద క్యాప్చర్ చేసిన ఫొటోస్లో కూడా కాన్స్పిరసీ థియరిస్టులు తప్పులు వెతికారు. అవే లూనార్ షాడోస్. రాకెట్ డీన్ కంపెనీకి చెందిన ఒక ఫార్మర్ హెడ్ ఏం చెప్తున్నారు అంటే, మనిషి మూన్ మీదకి వెళ్ళలేదు. ఇది చెప్పడానికి ఫొటోస్లో కనిపిస్తున్న షాడోసే సాక్ష్యం అంటున్నారు ఆయన. ఫొటోస్లో ఉన్న షాడోస్ ఒకదానికొకటి ప్యారలల్గా లేవు. అపోలో 11 ఆస్ట్రోనాట్స్ మూన్ మీద ఉన్నప్పుడు కేవలం సన్ మాత్రమే లైట్ సోర్స్ అవుతుంది. అందువల్ల షాడోస్ అన్నీ ప్యారలల్గా ఉండాలి. అందువల్ల ఈ ఫొటోస్ని ఫేక్ అని ఏదో సూట్లో క్యాప్చర్ చేశారని నమ్ముతున్నారు. ఎందుకంటే లైట్ ఎంత దగ్గరగా ఉంటే షాడోస్ అంత దూరంగా ఫామ్ అవుతాయి. ఈ ఫొటోస్ గమనించినట్లయితే ల్యాండర్ యొక్క షాడో ఒకవైపు ఉంది, ఆస్ట్రోనాట్ షాడో ఇంకోవైపు ఉంది. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం భూమి మీద కూడా షాడోస్ ప్యారలల్గా ఉండవు. ఆబ్జెక్ట్స్ రెండు ప్యారలల్గా ఉన్నప్పుడే షాడోస్ కూడా ప్యారలల్గా ఫామ్ అవుతాయి. ఒకవేళ ఫోటో వైడ్ యాంగిల్ నుంచి క్యాప్చర్ చేసినా కూడా షాడోస్ ప్యారలల్గా ఫామ్ అవ్వవు. సర్ఫేస్ స్మూత్గా లేకపోయినా కూడా షాడోస్ ప్యారలల్గా ఉండవు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో గురించి కూడా కాన్స్పిరసీ థియరిస్టులకి కొన్ని సందేహాలున్నాయి. ఈ ఫోటోలో ఆస్ట్రోనాట్ ఆల్డ్రిన్ లూనార్ నుంచి కిందకి దిగుతున్నాడు. ఇక్కడ సన్లైట్ లేదు, కానీ ఆల్డ్రినాట్ మాత్రం క్లారిటీగా కనిపిస్తున్నాడు. సన్లైట్ చేరని ప్లేస్లో ఆల్డ్రిన్ మీద లైట్ ఎలా పడుతుంది? వేరే ఏదైనా సాఫ్ట్ లైట్ పడినప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది అని కాన్స్పిరసీ థియరిస్ట్ మాథ్యూ అలెన్ అంటున్నారు. మూన్ మీద అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల సన్లైట్ అనేది స్ప్రెడ్ అవ్వదు. కానీ లైట్ మూన్ సర్ఫేస్ మీద పడినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది.
ఇక్కడ ఫోటోలో ఆల్డ్రిన్ మీద కూడా రిఫ్లెక్షన్ లైటే పడింది. మూన్పై అమెరికన్ ఫ్లాగ్ మీద పడే లైట్ మీద కూడా కొన్ని సందేహాలున్నాయి. అమెరికన్ ఫ్లాగ్కి ఒకవైపు పర్ఫెక్ట్గా లైట్ పడుతుంది, రెండో వైపు కూడా అంతే పర్ఫెక్ట్గా లైట్ ఎలా పడుతుంది అని కాన్స్పిరసీ థియరిస్ట్ రేనే సందేహం వ్యక్తం చేశారు. నిజానికి ఆ అమెరికన్ ఫ్లాగ్ని నైలాన్తో తయారు చేశారు. నైలాన్ మెటీరియల్ లైట్ని తన గుండా పాస్ అయ్యేలా చేస్తుంది. చంద్రుడి మీద అసలు గాలి లేనప్పుడు జెండా ఎలా ఎగురుతూ కనిపిస్తుంది? అపోలో 11 ఆస్ట్రోనాట్ బజ్ ఆల్డ్రిన్ ఏం చెప్పాడు అంటే, మూన్ సర్ఫేస్ మీద జెండా ఎలా పాతాలో మేం ముందుగా ప్రాక్టీస్ చేయలేదు. ఏ రాడ్ మీద అయితే ఫ్లాగ్ని పెట్టాల్సి ఉందో ఆ రాడ్ ట్విస్ట్ చేసి కిందకి గట్టిగా నెట్టాల్సి ఉండింది. మూన్ మీద గ్రావిటీ పోవడం వల్ల ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలోనే జెండా కొంచెం ఎక్కువగా ఊగింది. అది చూడ్డానికి గాలి వల్ల ఎగిరినట్లుగా అనిపించింది. ఈ ఫ్లాగ్ని ఎలా డిజైన్ చేశారు అంటే, సైడ్ భాగాన అల్యూమినియం రాడ్ ఉంది, పైన భాగంలో కూడా ఒక రాడ్ని పెట్టారు. మూన్ పైన జెండా ముడుచుకుపోకుండా ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. కాన్స్పిరసీ థియరిస్ట్ మరియు ఫేమస్ ఆథర్ అయిన రాల్ఫ్ రైన్ ఎలాంటి ప్రశ్న వేశాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము ఎర్త్ అట్మాస్ఫియర్లో అస్సలు సాధ్యం కాదు. ఆయన ప్రశ్న ఏంటంటే, ఒక బ్లోవర్ సహాయంతో ఎయిర్ ప్రెషర్ని నేల మీద వేస్తే అప్పుడు అక్కడ ఒక గుంటలాగా ఫామ్ అవుతుంది. ఈ బ్లోయర్ మూన్ ల్యాండర్ థ్రస్టర్స్ కంటే చాలా చిన్నదవుతుంది. కానీ అపోలో ల్యాండర్ కింద చిన్న హోల్ కూడా ఫామ్ అవ్వలేదు. దీని గురించి ఫిజిసిస్టులు ఏం చెప్తున్నారంటే, సర్ఫేస్కి కొన్ని అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండర్ యొక్క రాక్ మోటార్ని ఆపేయడం జరిగింది. మూన్ సర్ఫేస్ని టచ్ అయ్యే సమయంలో 75% థ్రస్ట్ తగ్గిపోయింది. అందుకే థ్రస్ట్ పెద్దగా హోల్ని ఫామ్ చేయలేదు. కానీ కొంచెం మట్టి మాత్రం ఖచ్చితంగా జరిగింది. 25% థ్రస్ట్ అనేది 1250 కేజీలకి సమానం అవుతుంది. ఇంత ఎక్కువ థ్రస్ట్ భూమి మీద గాని పడితే ఖచ్చితంగా పెద్ద హోల్ ఫామ్ అవుతుంది. కానీ మూన్ మీద మాత్రం అలా ఎందుకు జరగలేదు అని ఇంతవరకు ఎర్త్ అట్మాస్ఫియర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మూన్ మీద క్యాప్చర్ చేసిన ఫొటోస్లో ఆకాశం పూర్తి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. కానీ నల్లటి ఆకాశంలో నక్షత్రాలు మాత్రం కనిపించడం లేదు. కెమెరా యొక్క లెన్స్ కూడా మనిషి కళ్ళలాగానే పనిచేస్తున్నాయి. మనం చీకట్లో చూసినప్పుడు మన కంట్లో ఉండే పపెల్ ఎక్స్పెండ్ అవుతుంది. దాంతో ఎక్కువ లైట్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. అదే వెలుతురులో ఉన్నప్పుడు కంట్లో ఉండే పపుల్ చిన్నదిగా మారుతుంది. అందుకే స్టార్ గెయినింగ్ సమయంలో చుట్టూ చీకటితో ఉంటుంది. దాంతో పపుల్ ఎక్స్పెండ్ అయి స్టార్స్ను చూడగలుగుతాం. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో ఏదైనా లైట్ ఆన్ చేస్తే స్టార్స్ కనిపించవు. అపోలో 11 మిషన్లో మూన్ మీద ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మూన్ సర్ఫేస్ సన్లైట్తో మెరుస్తుంది. అందువల్లనే కెమెరా లెన్స్ స్టార్స్ని క్యాప్చర్ చేయలేకపోయింది. మూన్ మీద ఎలాంటి అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల సర్ఫేస్ పైన అంత లైట్ పడుతున్నప్పటికీ ఆకాశం నల్లగా కనిపించింది. భూమి మీద అట్మాస్ఫియర్ ఉండడం వల్ల డే టైంలో ఆకాశం నీలంగా కనిపిస్తుంది. నిజానికి ఆకాశం నల్లగానే ఉంటుంది. మరి ఈ అపోలో 11 మూన్ ల్యాండింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.